పొద్దు నుంచి కూర్చుంటే ఎట్టగలగా కిరాయి అయితే తగిలిందండి. ఇక ఇంకా ఏమీ తగలలేదని ఇంటికి బయలుదేరిపోతున్నాను. బయలుదేరిపోతుంటే మనకి దారిలో ఒక ఆయన ఆపి, బాబు కిరాయి వస్తా అని అడిగారు. కరెక్ట్గా ఊళ్ళోనే. వస్తానని బాబు అన్నాను. ఇక సరే అని ఇంకా జనం అదే ఉన్నారు, రండమ్మ అని ఆ పక్క ఇలాగా ఆఫ్ చేసి నేను ఎక్కిచ్చేస్తాను అన్నాడు. సరే అని అన్నాను. వచ్చారు లేడీస్. ఆల్రెడీ వ్యాన్ పెట్టుకున్నారంట. వాళ్ళు వ్యాన్ పెట్టుకుంటే అందులో మిగిలిపోయారంట ఒక గణమండుగురు. సరే అన్నాను. జాగ్రత్తగా వాళ్ళని ఎక్కించుకుని జొన్నాడు బ్రిడ్జి అయితే చేరుకున్నానండి. ఇదే రావులపల్లి బ్రిడ్జి, గోదావరి. ఏం చూసారా అలా ఉందో, చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో కొత్తగా అనిపిస్తుంది బ్రిడ్జి మీద వెళ్తుంటే. మా ఊరు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది బ్రిడ్జి గురించి. రావులపాలెం బ్రిడ్జి చాలా బాగుంటుంది. ఇది ఒకటి సిద్ధాంతం బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జిలు కొంచెం గట్టిగానే ఉంటాయి. సంక్రాంతికి మా ఊరు ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. సంక్రాంతికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఈ బ్రిడ్జిలు గట్రా చూసే ఉంటారు, చూసి ఎంజాయ్ చేసే ఉంటారు. ఇంకా ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి. సంక్రాంతికి వచ్చినారు. మా సంక్రాంతి కూడా మీరు ఎంత ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. బాగుందా లేదో కూడా చెప్పండి. మా సంక్రాంతి చాలా బాగుంటుంది. మాకు గోదావరి జిల్లాలో సూపర్గా జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు. ఈసారి చాలామంది వచ్చారు సంక్రాంతికి, చాలా బాగా జరిగింది కూడా. ఇదేనండి రాలి ఎంట్రన్స్. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. రోడ్డు అయితే కొంచెం గతుకులుగానే ఉంది. శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం అయితే ఇక్కడ బాగా ఫేమస్ అండి. మీకు ఇక్కడ బోర్డులు కూడా కనబడతాయి. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి మాత్రం చాలా బాగుంటుందండి, కాలువ పక్కన. పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ రాలి. కొంచెం రోడ్డే కొంచెం బాగోలేదు, అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఊళ్ళోకి ఊరైతే చూడడం చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి బొమ్మ చాలా బాగుంటుంది. చూసారు ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత ఉందో, చాలా బాగా కట్టారు. ఇది ఇక్కడైతే గుళ్ళు బాగా ఫేమస్ రాలి అన్నది మీకు తెలిసే ఉంటుంది. చాలామందికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ రాలి. దూరాల నుంచి వస్తారన్నమాట చూడడానికి. ఈరోజు మనకైతే ఈ ఊరు కిరాయి అయితే తగిలింది. ఇలా అయితే వాళ్ళని తీసుకొచ్చేసాను ఫంక్షన్ కాడికి. అందుకే పుట్టినరోజు ఫంక్షన్ అంటాను. ఇది వచ్చేసాం. మన వాళ్ళు దింపేసి దిగి వెళ్ళిపోయారు భోజనానికి. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇలా వ్యాను సరిపోవడం వల్ల వీళ్ళకి లేట్ అయిపోయింది అనమాట. భోజనం టైంకి కరెక్ట్ టైంకి తీసుకొచ్చేసాను. వెళ్ళిపోయి దిగేసి ఇంకా అలా బండిలో కూర్చున్నాం. ఈ లోపల ఒక ఆయన వచ్చారు, తెలిసిన ఆయన, ఊళ్ళో ఆయన. దాదాపు మనం కూడా భోజనం చేద్దాం అన్నాడు. వద్దని అన్నాను. లేదు దాన్ని పని కట్టుకుని మన ఆయన పెద్ద ఆయన పిలిచినప్పుడు మరి ఎలా పోతే బాగోదు కదండి. నేను కూడా వెళ్ళి భోజనం చేసేసి ఇంకా వచ్చి మళ్ళీ ఆటోలో కూర్చున్నానండి. వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చేద్దామని. మళ్ళీ కొంచెం ఎప్పటికి వచ్చేసారు. మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టి